ప్రైమ్ డిబేట్. ఏపీ రాజకీయాల్లో హస్తిన పర్యటనలు, నేతలందరూ కూడా హస్తిన బాట పడుతున్నారు. సో దీని పర్యవసానాలు పొత్తుల్లో ఎలాంటి టర్న్స్ తీసుకుంటాయన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న అంశం. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటనలో అసలు ఆంతర్యం ఏంటి, ఏం జరగబోతుంది, ఇవన్నీ కూడా చాలా చర్చనీయాంశంగా మారుతున్నాయి. పొత్తులను విడగొట్టడమే జగన్ వ్యూహమా అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం. మరొక వైపు ఏపీలో సర్వేల కలకలం. జనసేన తెలుగుదేశం పార్టీకి ఈసారి విజయం వరించబోతుందంటూ కొన్ని సర్వేలు వ్యక్తం చేయడం. సో అవన్నీ కూడా ఫేక్ సర్వేలు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేయించుకుంటున్నారని చెప్పి, అంటే ఎవరికి పాజిటివ్గా వస్తే వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు, మిగతా వాళ్ళందరూ కూడా అది నెగిటివ్గా భావించే పరిస్థితి. మరొకవైపు యాత్ర 2 సినిమా అంశం అన్నది కలకలాన్ని రేపుతున్నది. జన సైనికులు వైఎస్ఆర్సీపీ అభిమానుల మధ్య కొట్లాటకు దారి తీసిన సందర్భం. చాలా రోజుల తర్వాత ఈ సినిమాలు గలాటాలు, ఎన్నికల సమయంలో రేపు వ్యూహం రాకపోతున్నది, ఇంకెలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయన్నది ఇరు వర్గాల మధ్య కూడా ఆందోళన కలిగించే అంశం. మరొక వైపు యాత్రా సినిమాలు కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్లు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు లేకపోతే మంత్రుల స్థాయి వాళ్ళు వాళ్ళే టిక్కెట్లు కొని ఈ రకంగా సినిమాలకి పురుగొలుపుతున్నారని చెప్పి కొన్ని ఆధారాలు కూడా వాళ్ళు నెట్లో హల్చల్ చేస్తున్న నేపథ్యం. ఇవన్నీ కూడా ఏపీ రాజకీయాల్లో మరింత ఆసక్తిని కలిగిస్తున్న అంశం. మరొక వైపు లోకేష్ గారు శంకరం యాత్రకి శంఖం పూరించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా త్వరలో ప్రచారానికి సిద్ధం కాబోతున్నారు. ఇవన్నీ కూడా ఏపీలో రగులుతున్న రాజకీయాలు. ఈ దేశంపై నేను ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు సంపత్ రాజు గారు, టీడీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే తాతంశెట్టి నాగేంద్ర గారు, జనసేన రాష్ట్ర కార్యదర్శి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో చంద్రశేఖర్ గారు, వైసీపీ ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. అలాగే కేఎస్ ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా తాతంశెట్టి నాగేంద్ర గారి వెర్షన్ తీసుకుందాం. నాగేంద్ర గారు నమస్తే. వర్మ గారు నమస్తే అండి. నమస్తే అండి. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన అన్నది చాలా ఉత్కంఠ రేపుతున్నది. ఏదో జరగబోతుంది, ఏదో పొత్తులు ఏదో వినకొట్టడానికి డైరెక్ట్గా ఆయన మోదీ గారితో మాట్లాడారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ వెళ్తారని చెప్పి ఉన్నది. అది రేపు వెళ్ళే అవకాశం ఉన్నట్లుగా, అలాగే చంద్రబాబు నాయుడు గారితో కూడా రేపు ఆయన భేటీ అయిన తర్వాత ఇక పొత్తులు అనే అంశం అన్నది ఫైనల్ స్టేజ్కి వచ్చింది, క్లైమాక్స్కి వచ్చింది, నేడా రేపా అన్నట్లుగా ఉంటుంది అని వస్తున్న వార్తల నేపథ్యం. మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? వర్మ గారు, మొట్టమొదటి మీకు, మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. అసలు ఏదో ఢిల్లీ తోని ఆయన ఎదిరించాడు, ఆయన మా ఢిల్లీలో మిషన్ తిప్పుతాడు, ఎదురు లేదన్నాడు. నాకు తెలిసి హైదరాబాద్ విమానాశ్రయం నుంచే పొంగెళ్ళి మోడీ గారి కాళ్ళు పట్టుకున్నాడు. అంటే నేను అన్నాడు పట్టుకోవడం తప్పులేదు, పెద్దది తండ్రి సమానని. బట్ తండ్రిని పట్టుకునే ఫోటో ఎప్పుడూ లేదు. తండ్రి కాళ్ళకు తల్లి కాళ్ళకు మొక్కింది. అది కదా ఇప్పుడు జనాలు మాట్లాడుకుంటున్నాను. మేము మోడీ గారు పెద్దవారు కాళ్ళకు నమస్కరించడంలో తప్పులేదు. కానీ చిన్న వయసులో ఈయన కాళ్ళకు పెద్దవాళ్ళు నొక్కుతున్న అడ్డం కూడా చెప్పలేదు. ఈయన తల్లి గారికి కానీ తండ్రి గారికి కానీ చెప్పలేదు. ఇది కేవలం ఏవో మొర్రో అంటూ పోయి కాళ్ళు మొక్కున్నట్టు ఉంది సమస్య. రెండోది, ఇప్పుడు మోడీ గారు ఒక ప్రపంచ స్థాయి నాయకుడు. మనం ఇండియాలో మన ప్రధానమంత్రి అనుకున్నా కానీ ఇతర దేశాల్లో ఐరన్ మ్యాన్ లాగా, అంటే ప్రపంచాలంతా ఇప్పుడు మోడీ గారు దీని మీద ఏం నిర్ణయం తీసుకుంటారు, దీని మీద మోడీ గారు ఏం మాట్లాడతారో చూద్దాం అని మోడీ మాటగా, ఇండియా మాటగా ప్రపంచాన్ని ఎదురు చేసేంత స్థాయి నాయకుడు. ఈయన పోయి ఏదో చెప్తానే పొత్తును ఇట్లా అట్లా మార్చుకుంటే నిర్ణయం అనేది అయితే ఉండదు సార్. 100%. అది అయ్యే పని కాదు. ఈయన నేను ఇప్పుడు ఆడ ఈడ కాళ్ళు పట్టుకొని నేను మాట తప్పను, మడిమ చెప్పను, నేను మా వాడు గుండెకాయ ఎదిరితే అని ఢిల్లీ గడగడలాడుతుంది అనుకున్న వ్యక్తి ఎందుకు జడగొట్టాలనుకుంటున్నావు? నువ్వు ఒక్కడే సింగిల్ గా వచ్చిన సింహం కదా, పులి కదా. ఏదో ప్రతి చోట నాకు తెలిసి దాదాపు ప్రభుత్వ సొమ్ము 9 కోట్ల రూపాయలు వెచ్చించి, అది కూడా చెప్తాం రేపో ఎల్లుండో, ఆ కాంట్రాక్టు దేంటి ఎవరు ఆ ఫండ్ పెట్టింది కూడా 9 కోట్లు ప్రభుత్వ సొమ్మును వెచ్చించి సిద్ధం అని బ్యానర్లు వేస్తున్నాం. దేనికి సిద్ధం అని అడుగుతున్నారు అన్ని పార్టీలు. సరే, మేము అడిగితే మొదటి నుంచి జనసేన వ్యతిరేకము, ఆయన ప్రతిపక్షము. లేదా చంద్రబాబు నాయుడు గారు అడిగితే అతను మా మీద అంటారు. సొంత చెల్లెలు అడుగుతుంది ఈరోజు దేనికి సిద్ధం, ఎందుకు సిద్ధం? నువ్వు ఏంటి ఒక్కదాని చెప్తావా? పోలవరం పూర్తి చేయలేని దానికి సిద్ధమా?
అంటే స్టీల్ ప్లాంట్ కోసం సిద్ధమా, మహిళల రక్షణ లేదని సిద్ధం అంటుంది. మరి ఇంకొకటి అడిగారు మీరు ఇక్కడ, యాత్ర అవునా వర్మ గారు, అదేనా? సిగ్గు లేదా అండి ఈ వైసీపీ నాయకులకు ఎమ్మెల్యేలకు సినిమా టికెట్లు కొనుక్కొని థియేటర్ల దగ్గర? మేము కూడా చూసాం మా ఊర్లో కూడా. ఆడికి వెళ్ళి టికెట్లు కొని రాండి 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 అని పిలుస్తున్నారు. తేడా అదే. పవన్ కళ్యాణ్ గారి సినిమాకు బాబు ఎమ్మెల్యేలు ఎంపీలు రికమెండేషన్ చేసి ఆ థియేటర్ దగ్గరికి వెళ్తాం, డబ్బులు మేము పెట్టుకుంటాం, 4 టికెట్లు ఇప్పించండి అనే రికమెండేషన్ ఉంటే, ఇక్కడ థియేటర్ దగ్గరికి వెళ్ళి సిగ్గు లేకుండా ఎంపీ ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు యాత్ర సినిమా అని చెప్పి ఈరోజు రాజన్న బిడ్డ అని చెప్పి మొత్తం ఫోటోలన్నీ నింపుకొని సంవత్సరం అయ్యే లోపల రాజశేఖర రెడ్డి ఫోటో కూడా లేకుండా ఉన్న జగన్మోహన్ రెడ్డి తీరా ఎలక్షన్లు వచ్చేటప్పటికి రాజన్న యాత్ర, రాజన్న వ్యూహాలు, ఇప్పుడు యాత్ర సినిమా. ఇప్పుడు మళ్ళీ రాజన్న ఎందుకు గుర్తొచ్చాడు? నువ్వు మగోడివి, నా కథ తెలీదు, మేము బటన్ వచ్చినాము, 10 లక్షలు 12 లక్షలు అప్పులు చేసి 4 లక్షల కోట్లు బటన్లు నొక్కి ఏం చేస్తున్నారు మీరు? సార్ నేను అది ఏదైనా అడిగితే మీరు మాట్లాడు. ఇప్పుడు కూడా అడుగుతున్నా నేను వర్మ గారు, ఒక చిన్న ఇంపార్టెంట్ ఇష్యూ కూడా చెప్తున్నా, దీని మీద మళ్ళీ మీరు రేపు కూడా పెట్టుకోండి. ఏపీఎండిసి కార్పొరేషన్ నుంచి జనవరి 2వ తేదీ 400 కోట్లు, నిన్నటికి నిన్న హుటాహుటిన ఆ ఫండ్ 900 కోట్లు రిలీజ్ చేసింది కార్పొరేషన్. సీఎం ప్రభుత్వం లెటర్ పెట్టకుండానే ఈయన మీద ఉదాత్తమైన ప్రేమతో ఏపీఎండిసి కార్పొరేషన్ 900 కోట్లు రిలీజ్ చేసింది. అంటే జనవరి 2 నుంచి ఇప్పటికే 1300 కోట్లు వచ్చింది. 1300 కోట్లను ఎందుకు వాడారో చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? ఈ నెలలో 1300 కోట్లు కార్పొరేషన్ నుంచి వచ్చింది, దేనికి వాడారో చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులకు కానీ ఉందా? ఇంకా యాత్ర అంటారా? వీళ్ళు కరెక్ట్ గా వీళ్ళు బుట్ట సర్దుకొని వీళ్ళ ఇంటి యాత్ర, లేకుంటే వీళ్ళు ఎక్కడి నుంచి అయితే వచ్చి మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేసినారంటే అది అన్యాయమా న్యాయమా అని జైలు యాత్ర చేయాలి త్వరలోనే. 100% ప్రజలు వెయిట్ చేస్తున్నారు. 100% ఈ యాత్ర కాదండి, మీకు జైలు యాత్ర సిద్ధంగా ఉంది అని చెప్పి దానికి సిద్ధంగా ఉండాలి. నేనేమంటున్నానంటే సార్, సినిమా రోజు పవన్ కళ్యాణ్ గారి సినిమా అయితే పేద ప్రజలకు అన్యాయం జరిగిందండి. సిగ్గులేదా ఈ వైసీపీ వాళ్ళకి? ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే 150 రూపాయలు 200. మీరు మాకు ఒక ఫోటో పంపించారు వర్మ గారు, ఆమె విడుదల రజనీ ఫోటో వేసుకొని, ఆమె టికెట్ మీద మీరు చూడండి, దాని మీద 147 రూపాయలు 150 రూపాయలు 200 రూపాయలు ఉన్నాయి క్లాస్. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తేమో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో పేదలు 10 రూపాయలు 30 రూపాయలు ఎంఆర్ఓలు థియేటర్లు కాడిపెట్టి సిగ్గు అనిపించడం లేదా? ఇప్పుడు మీరు ఒక సినిమా చూస్తే కనీసం ఈగలు దోమలు కూడా లేవు జనాలు లేవు. అందుకని అక్కడున్న ఎమ్మెల్యేలు తప్పదు కాబట్టి ఇన్ఛార్జీలు చేస్తే వాళ్ళు సొంత జోబులు ఒక్క పెట్టుకుని ఆడుండే జనాలందరినీ పిలిచి, నాయన మీకు మధ్యాహ్నం వీలైతే మధ్యలో పాప్కార్న్ కాదు బిర్యానీ కూడా పెడతామన్నా కానీ అంతసేపు 3 గంటలు ఎట చూస్తాం సార్? అంటే నాగేంద్ర గారు ఇవన్నీ కూడా జనసేన వాళ్ళు క్రియేట్ చేసిన ఫేక్ టికెట్స్ అని, అది ఏంటి, అది వాస్తవా లేదా అన్నది నేను అడిగింది మిమ్మల్ని. ఇప్పుడు చాలా మంచి ప్రశ్న వర్మ గారు. ఇప్పుడు టైం ఎంత అంటే 7:15 షోకు మీరు వాళ్ళ థియేటర్లు బుద్ధి పుట్టిన థియేటర్ కోరుకోమనండి రాష్ట్రంలో. 7:15 షో నిన్న రిలీజ్ అయింది. 7:15 షోకు ఫుల్ అయిందా? రేపు 9 గంటల షోకు ఎన్ని ఉన్నాయి? మన ఆన్లైన్లోనే కదా సార్ తీసి చూస్తాము, మనం ఆన్లైన్లోనే కదా తీసి చూస్తాము ఏ టికెట్లని. మీరు రండి, మా ఊర్లో కూడా ఉన్నాయి బుక్ మై షోలు కానీ అవన్నీ చూస్తే ఎన్ని సీట్లు ఫిల్ అయ్యాయి, ఇంకెన్ని సీట్లు ఉన్నాయని చెప్తారు కదా. అంటే ఏంటి వీళ్ళే టికెట్లు కొని వీళ్ళే ప్రింట్లు చేసుకుని వీళ్ళే పంపిస్తున్నారనా? దరిద్రం. ఈ నిలబడి రెండో రోజుకి ఫస్ట్ షోకి నిలబడి వైసీపీ నాయకులు పల్లెల నుంచి తోలి అవసరమైతే మధ్యాహ్నం బిర్యానీ పెడతారా బాబు అని మేము ఉచితంగా 100 రూపాయలు ఏసీ టికెట్ పెడతాం, కావాలంటే థియేటర్లోకి వచ్చి 1 గంట చల్లగా కూర్చొని నిద్రపోయిపోండి, కూల్ డ్రింక్ ఇస్తాం, బిర్యానీ ఇస్తామని పిలుచుకుంటున్నారు. అది ఎవరు చూస్తారండి? ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు సినిమా భాష మీకు తెలుసు, మీరు ఎన్నో సినిమాల మీద విశ్లేషణ చేసినారు, ఎన్ని స్క్రీన్లు ఇచ్చారు, మీకు తెలియదు కాదు, వర్మ గారికి అన్ని తెలుసు. దట్టు యువర్ ఇన్ వైజాగ్ నాకు తెలిసి ఎన్ని స్క్రీన్లు ఇచ్చారు, ఎంత డబ్బులు పెట్టారు, ఎంత డబ్బులు వచ్చింది, బ్రేక్ ఈవెన్ ఏంటి, మీకు సినీ పరిభాష మొత్తం తెలుసు. మరి ఎవరన్నా దానిపైన చర్చకు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు? లేదు కదా. అంటే మీకు రాజశేఖర రెడ్డి, మరిచిపోయిన రాజశేఖర రెడ్డిని మళ్ళీ ఏడన్నా గుర్తు చేసి ఏడిస్తే, రాజన్న ఏడుండావన్నా అని ఏడిస్తే ఎవరన్నా 4 ఓట్లు వేస్తారేమో అనే పరిస్థితి. ఇటువంటివి నమ్మలేరు జనాలు. మొన్ననే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వచ్చినప్పుడేమో ఈవెన్ ఎంఆర్ఓలను కూడా పెట్టి 10 రూపాయలు 20 పేదలంట, పేదలకు సమానంగా చూపించడం అంట.
చూసినావా? ఇప్పుడు మళ్ళీ పేదలంతా ఈయన బటన్లు నొక్కుతానే అత్యంత షావుకారులు అయిపోయి 200 పెట్టి రాజన్న చూసేదానికి పోతారు. ఎంత విచిత్రం సార్ ఇది. ఇటువంటివన్నీ కాదు. ఇప్పుడు యాత్ర కాదు, ఈ ఎలక్షన్ అయిపోతానే ఈ ఈ కుంభకోణాలన్నీ బయటికి తీస్తున్నాం. నిన్నటికి నిన్న నేను చెప్పాను ఇందాకే 1300 కోట్లు జనవరి 2 నుంచి దేనికి ఖర్చు పెట్టారో ఏపీఎండిసి. ఓకే, ఇంకో విషయం నాగేంద్ర గారు, యాత్రతోటి ఇది అయిపోయేలా లేదు, వ్యూహం కూడా మీ మీదకి బాంబులా దూసుకొస్తున్నదట, AK-47 లాగా. సార్ వ్యూహం ఆయన ఎవడో పబ్లిక్ గా తాగుతా అమ్మాయిలకు విలువ లేకుండా చూపించే ఒక ఏం మాట్లాడాలని ఆడొక సినిమా, ఆడొక డైరెక్టర్, అదేదో ఒక కురుపు మొక్కమోడు వచ్చి నేను వ్యూహం గీహం అని 4 డైలాగులు చెప్తే అన్ని తరిమేస్తారు. ఎవరు చూడరు. ఓకే, మరొక విషయం అండి. సరే, ఓకే, నిన్న సినిమాలాగా చూడకుండా నాకు తెలిసి వైసీపీ నాయకులు, నాకు కూడా కొంతమంది మంచి మిత్రులు ఉంటారు. వైసీపీ మిత్రులే నాతో అన్నారు, అనవసరం కదన్నా ఈ దరిద్రుడు ఎప్పుడు ఎట్టుంటాడో తెలియదు, ఈయన పెట్టుకొని సినిమా ఏం కర్మ అన్నా ఇది, ఎవడో వీడికి కావాల్సిందే అని అన్నారు. అంటే రియాలిటీ అట్లుంటది. ఆడేం చేయలేడు సార్, ఆడేదో అట్టొచ్చినాడు ఇట్టొచ్చినాడు అని పోయి అవన్నీ. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తే నాకు తెలిసి వైసీపీ వాళ్ళు కూడా వేసేవాళ్ళు కూడా ఇది పరిస్థితి. రెండోది, ఓకే, ఒక విషయం అండి. సరే, ఓకే, సినిమా అంశం మీరు ప్రస్తావించారు కాబట్టి, నిన్న వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద జన సైనికులు అటాక్ చేశారట, కొట్టారట థియేటర్లోని. అది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. సినిమాలా చూడకుండా అది కక్ష సాధింపులు చేస్తున్నారు, అదంతా మీ పని అని. సార్ ఇవన్నీ వాళ్ళు ఏదో పెద్ద శుద్ధమైనట్టు, వాళ్ళు ఎప్పుడు కేసులు పెట్టినట్టు వాళ్ళే 2 వర్గాలుగా. ఒక్క జన సైనికుడు కూడా యాత్ర సినిమాకు నిజంగా గుండెల్లో పవన్ కళ్యాణ్ అభిమానించే ఏ జన సైనికుడు కూడా యాత్ర సినిమాకు నాకు తెలిసి కుడికాలు కాదు కదా ఎడంకాలు కూడా పెట్టి థియేటర్కి పోము. ఇది శాసనం. కాబట్టి ఆడ మళ్ళా వాళ్లే 2 వర్గాలుగా విరి తోసుకుని జన సైనికులు మా మీద దాడి చేశారంటే యాత్రలో ఏముంది దాడి చేసేంత అనడానికి ఎవడన్నా చూస్తాడని ఇట్లాంటి చీప్ ట్రిక్స్ మా దగ్గర పనిచేయవు. నాకు తెలిసి నా రాష్ట్రంలో ఇంతవరకు ఒక జన సైనికుడు కూడా యాత్ర సినిమా చూడాల. ఇది గ్యారెంటీ. ఓకే, రైట్. ఓకే, తర్వాత చివరిగా మాకు చంద్రశేఖర్ అన్న కనిపిస్తున్నాడు స్క్రీన్ లో ఇప్పుడే. అంటే ఆల్ ది బెస్ట్ అన్న, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జిగా ఇచ్చారు. బట్ చంద్రశేఖర్ అన్న ఎంత అడ్డం వేసుకుని వచ్చినా పాపం ఎదురుగాలి. కాకపోతే మంచి మిత్రుడు కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. ఏముందండి, అంత మంచి మిత్రులు అయినప్పుడు మీరు వెళ్ళి క్యాంపెయిన్ చేసి గెలిపించండి. నేననేది ఏంటంటే సార్, ఒక రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ పాపం అని అదే ఆలోచనతో. మళ్ళీ మీరు ఆఫర్ ఇచ్చి మళ్ళీ పిలకండి. మనం పిలిచేది ఎందుకు సార్? ఆయన మంచోడు కాబట్టి కొన్ని రోజులకైనా తెలుసుకొని మంచితనం కాడికి వచ్చేస్తాడు కదా, మనం పిలిచడం.